సున్నబడిందా? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్సమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామ్యహం. బ్రహ్మానందం పరమసుఖం అన్నారు. బ్రహ్మానందం ఎవరికి కనిపిస్తుందంటే పరంలో సృష్టించే వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది, లేకపోతే కనబడదు. ద్వంద్వాతీతం గగన సదృశ్యం అన్నారు. ద్వంద్వానికి అతీతమైంది అన్నారు. ద్వంద్వం అంటే రెండు, నేను ఈ శరీరంతో అన్ని పనులు చేస్తున్నాం నేను అనుకుంటాం, కానీ ఈ శరీరం కాకుండా శరీరాన్ని నడిపించేది ఒకటి నడిపిస్తుంది, అదే నేను ఈ రెండు కానిది పరమానందం. ఈ రెండు కాకుండా పోయినప్పుడు ఈ రెండింటికి అతీతంగా ఉండేదే పరమానందం. పరమసుఖం, పరం ఇహం ఇది, పరం అది. అదే గురువు చూపించింది. కాబట్టి మనం ఆ యొక్క బ్రహ్మ విద్య యొక్క విశేషాన్ని తెలుసుకునేటప్పుడు బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి అన్నారు. జ్ఞానం అంటే ఈ శరీరం నేను కాదని, ఈ తత్వం నేను కాదని అందరికీ తెలుసు. మనం ఒక రోజుకి శరీరం వదలాలి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే బాహ్యంలో ఉండేవాళ్ళు ఆ సంగతి మర్చిపోయి ఉంటారు. ఏది ఈ శరీరం నేను కాదు, నేను వెళ్ళిపోవాలి, ఏది నిజమే అనే సంగతి మర్చిపోయి ఉంటారు. కానీ గురుపుత్రులు ఎప్పుడు సదా గుర్తు పెట్టుకొని ఉంటారు ఏ విషయాన్ని. అందుకే ఏమన్నారు షోడశి భావంలో ఏం చెప్తున్నారమ్మా? మా షోడశి అంటే ఏంటి? గుర్తు తెలుసుకుంటా ఉండే శరీరం ఏమీ లేదన్నారు. అంటే ఏమని? గుర్తు తెలుసుకుంటా ఉంది, ఇది ఒక రోజుకి లేకుండా పోతుంది. ఇది అడిగినప్పుడు చెప్పాలి తల్లి. ఇట్టంటే ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు ఆయన తెలియదు కదా, ఆయన మర్చిపోవచ్చు. కాబట్టి గుర్తిరిగే శరీరం ఎందుకోసము? ఇది ఒక రోజుకి వెళ్ళిపోతుందని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం. అందుకనే గురువాక్యాన్ని నిద్ర వచ్చు వరకు సచ్చు వరకు, సచ్చు వరకు అంటే మరుపు, సుషుప్తి, మూర్ఛ, మరణము, సమాధి, ఈ 5 ఒక్కటే అంటారు. ఎందుకోసం అంటే మర్చిపోయినా ఒకటే, మూర్ఛ వచ్చినా ఒకటే, సమాధి అంటే సమాధానం పడ్డా ఒకటే, ఆ యొక్క నిద్ర కూడా ఒకటి అన్నారు. అందుకే గురువాక్యాన్ని శరీరంలో జరిగే యొక్క జీవన క్రియలతో పోల్చినారు. ఎందుకోసం అంటే బయట చెప్తే మర్చిపోతారు, అది నిజ బోధ కాదు, అది వేదాంత బోధ కాదు. వేదాంత బోధ అంటే శరీర తత్వంలో ఉండేది ఉన్నట్టు ఉండచూపేదే నిజ బోధ. అందుకే నిజ గురు బోధ అన్నారు. నిజానికి ఆదరణ తక్కువ. అదే లోకంలో ఇతర ఇంకేదైనా కార్యక్రమాలంటే ఇక్కడ చదువు లేకుండా ఉండేవాడు. కానీ ఈ నిజ బోధ కాబట్టి ఇది రుచించదు. అబద్ధానికి ఎక్కువ రుచి, నిజానికి రుచి తక్కువ. అందుకే బ్రహ్మానందం పరమసుఖం. ఎవరైతే పరంలో సుఖిస్తారో ఇహంలో సుఖించ హేమతారక విద్య, పరమును సుఖించ బ్రహ్మ విద్య. ఎవరైతే పరంలో సుఖిస్తారో వాళ్ళు జ్ఞానమూర్తులు. జ్ఞానం యొక్క పని ఏమంటే తెలివిగా తెలుసుకోవటం. ఈ గుర్తిరిగే శరీరం ఎట్లుంది, దీని వ్యవహారం ఏమి, జాగ్రత్త అవస్థలో అన్ని పనులు చేస్తుంది, చివరాఖరికి ఏం చేస్తుంది? గాఢ సుషుప్తి వచ్చి పండుకునేది. సుషుప్తితో పండుకున్నంత మాత్రాన అంతటితో గమనం రాదు. మళ్ళా కలవగనుకుంది, ఎక్కడెక్కడో తిరిగినట్టు, వ్యవహారం చేసినట్టు ఏమేమో తెలుసుకుంటుంది ఏడుక. చివరాఖరి చూడకపోతే లేచినాక అదే మనం ఇప్పుడు దాకా కలగన్నామని అనుకుంటుంది. లేచే వరకు కూడా
దానికి తెలియదు. నేను కలగంటున్నాను, నేను కలలో ఉన్నాననే సంగతే తెలియదు. అదే మాదిరిగా గురు మేల్కతో మేల్కునే వరకు ఈ జాగ్రత్త అవస్థనే కళ కూడా కలే, ఇది ఒక రోజుకి వెళ్ళిపోతుందనే సంగతి మరపులో ఉంటాడు. అందుకనే ఏం చెప్తాడంటే గురువాక్యం, నాయన గురు మేల్కతో నువ్వు మేల్కొంటే అప్పుడు ఈ జాగ్రత్త అవస్థ కూడా కలేనైనా, అది కలే, ఇది కూడా కలే. నువ్వు గురు మేల్కతో మేల్కుంటే కదా, లేకపోతే అప్పటిదాకా నీకు ఇది నిజంగా తోస్తుంటారు నాయన. మరి గురు మేల్కతో ఎంత స్వామి మేము మేల్కునేది అని అంటే ద్వంద్వాతీతం గగన సాదృశ్యం అన్నారు. ఈ రెండింటిని ఏది నేను మేడుల్ని దాటి గగన సాదృశ్యం అన్నారు. గగనం అంటే ఆకాశం. ఎప్పుడైతే నువ్వు ఆకాశ తత్వం వైపు నువ్వు ప్రయాణం చేస్తావో సూక్ష్మ దృష్టితో, అప్పుడు తత్వమస్యాది లక్ష్యం, తత్వమస్యాది లక్ష్యం, ఈ తత్వం యొక్క లక్ష్యాన్ని నువ్వు లక్షణము 3 లక్షణములు తెలిసినట్టు వాడు యోగీంద్రుడు అనబడును. ఆ యోగి ఏం చేస్తాడు? సకల కాల సర్వావస్థలు ఎందు సమానమైన యోగంతో ఓలలాడుతుంటాడు. ఆ మహానుభావుడు చేసే పని ఏమంటే సకల కాల సర్వావస్థలు, అన్ని అవస్థల్లో, అంటే మాట్లాడినా, నిలబడినా, కూర్చున్నా, నిద్రపోయినా, ఏమి చింతన చేసినా కూడా ఆ యొక్క సత్సమానమైన యోగంతో, యోగము అంటే జీవాత్మ పరమాత్మ యొక్క కలయికని యోగం అంటారు. ఆ యోగంలో ఎప్పుడు ఓలలాడతాడు, అతడే నిజమైన యోగీంద్రుడు అని చెప్పబడు అని ఆయన వేమనయుడు చెప్తారు. ఎవరు? వేమనయుడు. ఎందుకంటే 4 వాక్యాలను ప్రతిపాదించినారు 4 మహానుభావులు. దక్షిణామూర్తి స్వామి ఏమన్నారు? ఇప్పుడు గురువే సర్వలోకానం విషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. ఆయన ఏం చెప్పినాడంటే ఎరుక అసలు పుట్టనే లేదు నాయన అన్నారు. మరి వేమన యోగి ఏమన్నారంటే బయలందు పుట్టు సర్వము బయలందే లేని మాకు బ్రహ్మాండము బయలని మదిలో కలిసిన బయలందే ముక్తి బట్ట బయలుదేమా, బయలులోనే అన్ని పుడుతున్నాయి, అన్ని వ్యాపారాలు బయలులోనే జరుగుతున్నాయి అనేసి వేమన యోగి అన్నారు. మరి అల్లమ ప్రభు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు ఏమని చెప్తున్నారంటే నీకు పుట్టినట్టు తోచింది నాయన, అసలు ఎరుక నీకు కళ్ళ ఎక్కడో అట్టాడని చెప్పారు మహానుభావుడు. నీకు ఎరుక తోచింది, అయితే ఎరుక పరిపూర్ణం అవుతుంది, పరిపూర్ణం ఎరుక అవుతుంది అన్నారు. ఇప్పుడు గురువు గారు ఎరుకతో వచ్చి మనకు విషయాలన్నీ చెప్తారు, కానీ ఆ యొక్క పరిపూర్ణం మాట్లాడదు, దానికి ఎటువంటి క్రియలు ఉండవు. కానీ ఆ మహాత్ములు ఆ స్థితి పొందినటువంటి మహనీయుల ద్వారానే అది జరగాలి. కాబట్టి ఇది అది అవుతుంది, అది ఇది అవుతుంది అని ఆయన సందర్భానుసారం వారి అనుభవంలో అది సరిపోతుంది. మరి ఈయన శివరామయ్య గారు ఒకే మాట అన్నారు, ఎరుక పరిపూర్ణం కాదు, పరిపూర్ణం ఎరుక కాదు, ఇది వేరు అది వేరని 4 వాక్యాలుగా చెప్తున్నారు. ఈ విధంగా మహాత్ములు వాళ్ళ యొక్క అనుభవాన్ని జోడించి అనేక రకాలుగా మనకు చెప్పుకొచ్చారు. అటువంటి మహాత్ముల సన్నిధిలో మనం నాయన శాంతానంద నాయన ఇక్కడి నుంచి ఆడవాళ్ళకి నడుచుకొని పోయేవారు, ఎందుకోసం? ఆ విద్య కోసం. కాబట్టి ఆ మహనీయుడు ఈరోజు ఆయన తలుచుకునేదానికి అవకాశం, ఆ రోజు ఆయన పడిన కష్టం, ఈరోజు ఆ తపస్సు ఫలితంగా ఈరోజు ఆయన పీఠాలను అందుకొని పూజలు అందుకుంటున్నారు. ఎందుకోసం? ఆ రోజు మనకు కష్టం అనుకుని అయ్యో ఈ ఇబ్బందులు మనకి ఇప్పుడంటే స్కూటర్లు, ఆటోలు, బస్సులు, రైళ్లు అనేకం ఉన్నాయి. అప్పుడు ఏమీ లేవు, నడకతోనే పోయి ఎంతో కష్టంతో, శరీర కష్టంతో ఆయన విద్య సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఇంత మెయిన్ సెంటర్లో ఆయన ధ్యానం జరుగుతుంది, ఆయన పేరు నిలబడింది. అయితే మనం కూడా ఆయన బాటలో నడుచుకొని, మనం కూడా అదే కోవకు చెందిన వాళ్ళు కాబట్టి ఆయన దారిలో మనం నడుచుకొని ఎప్పుడు గురు సేవ, గురు నిష్ఠ, గురు అనుగ్రహం మనం వదలకూడదు. నయంగా, వినయంగా,
భయంగా భక్తిగా ఉంటేనే ఈ విద్య లోపల నిలబడుతుంది. లేకపోతే మనమాలని నరుడే గురుడు అనుకుంటే ఈ విద్య దొరకదు నాయన. ఎందుకంటే నువ్వు ఎంత భక్తి చేస్తే అంత దగ్గరగా ఇది దొరుకుతుంది, లేకపోతే ఇది దొరకదు. సామాన్య మఠం చోయి సద్గురుని సేవ సామాన్య మఠం చోయి అంటారు. అంటే సామాన్యం కాదు, గురువుని మరవబాక, గురుపద సేవే పరమార్థం అన్నారు మహాత్ములు పెద్దలు వాళ్ళ అనుభవంతో. కాబట్టి మనం వచ్చిన దానికి న్యాయం చేసుకొని ఆ మహానుభావుని ధ్యానం చేసుకొని ఆయన యొక్క స్థలంలో మనం ఎప్పుడైతే మనం ఆ స్మరణ చేసుకుంటామో ఆ శాఖ మనం ఉంటుంది. అయస్కాంతంతో ఎనముక్క సావాసం చేసిందంటే ఆ ఎనముక్క కూడా అయస్కాంత లక్షణాలు వస్తాయి. ఎవరైతే మహాత్ములు పరిపూర్ణ స్థితి పొందినటువంటి మహనీయుల సావాసం మనం చేస్తామో, వాళ్ళ దగ్గరికి వెళ్తామో, వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయి. వాళ్ళ లక్షణాలు మనకు వచ్చి ఆ ఆత్మ ఏమంటే ఇక మనకు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా జన్మరాహిత్య స్థితి మనకు కలిగిస్తారు. ఎందుకంటే వాళ్ళ స్థితి పొందినారు కాబట్టి. ఈ విధంగా మనం ముందుకు పోతేనే మనకు జన్మరాహిత్యం భ్రాంతి రాహిత్యం అవుతుంది. మనం ఇప్పుడు శ్లోకంలో ఎంతవరకు వచ్చినాం స్వామి? అమ్మ చెప్పమ్మా. కేవలం జ్ఞానమూర్తి. తర్వాత చెప్పమ్మా. ద్వంద్వాతీతం గగన సదృశ్యం తస్మై శ్రీ గురవే నమః. ఇది ఎవరికి సాధ్యం అంటే గురుమూర్తికే సాధ్యం. తర్వాత ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఏకం నిత్యం విమలం అచలం. ఏకం అంటే అంతటా బృహత్ అంతటా నిండుండేది ఒకే తత్వం. ఆ తత్వం విమలం అచలం. విమలం అంటే దానికన్నా మించి గొప్పది లేదు, అదే నిజ అచలం అన్నారు మహాత్ములు. కాబట్టి అటువంటి స్థితి నీకు రావాలంటే సద్గురుమూర్తి కృప కలిగితేనే నీకు కృప ఎప్పుడు వస్తుంది? నయంగా వినయంగా బలంగా భక్తిగా నువ్వు సేవ చేస్తేనే ఆ సద్గురుమూర్తి కృప వస్తుంది. ఊరికే రాదు నాయన, ఇట్లా చేస్తే రాదు. నయంగా వినయంగా భక్తిగా ఉంటేనే వస్తాడు స్వామి. కాబట్టి గురు ధర్మాలు చెప్పుకునే దానికోసం గురువు ధర్మాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో మనకు గురు మర్మాలు వస్తాయి ఆయన. అది ఉండే రహస్యమైన మాట. గురు ధర్మాలు లేకుండా మర్మాలు మనకు చెక్కవు. గురు ధర్మాలు పాటించలేదనుకో, అయ్యో మనకి పంచప్తాలు అనేసి మనం అంటూనే ఉంటే మనం నీకు అమ్మిడే ఉండే కూడా కాబట్టి నువ్వు ఎంత భయంగా భక్తిగా ఉంటావో అప్పుడే నీకు దొరుకుతుంది. నీ మంచి కోసం చెప్తున్నాడు ఆయన. ఏమని? ఉండేది ఒకటి లేనిది ఒకటి ఆయన. ఈ మాయ ఎక్కడ చూడు, లేని ఉండేట్టుగా కనిపిస్తుంది, ఉండేది లేనట్టుగా కనిపిస్తుంది. ఉండేది వస్తువు కాదు నీకు చూపించేదానికి, ఈ లేని కనిపించా. ఇది ఒక రోజు నుండి మాయ నిత్యంగా కనిపిస్తుంది. ఆకలి లేకుండా నిద్ర వస్తుంటే ఇవన్నీ వ్యవహారాలు చేయాల్సి వచ్చా. ఇది నీటిలో కనిపిస్తుందా? లేదేమో అది ఎప్పటికీ కనపడలేమో, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. మనం ఉండేటప్పుడు ఉంది, మనం లేనప్పుడు ఉంది, మన తర్వాత కూడా ఉంది, ఇది మనకు ముందు కూడా ఉంది, మనకు ముందు కూడా ఉంది. మూడు కాలాల్లో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. భావానికి అందనిది ఈ మూడు గుణాలు, సత్వరజస్తమో గుణాలు. నువ్వు ఎప్పుడైతే నీ గురువుకు దానంగా ఇస్తావో అప్పుడు అది స్వతసిద్ధం, నోటి మాటలు కాదైనా. కాబట్టి అందువల్ల భావాతీతం త్రిగుణరహితం సత్వరూపం నామామి. అటువంటి సద్గురుమూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తున్నారు. ఈ శ్లోకం వచ్చిన దానికి మనం చెప్పుకున్నాము.
జై గురుదేవ. జై సద్గురు మహారాజుకి జై. జై సద్గురు మహారాజుకి జై. అనంతకోటి భక్త మండలికి జై. సాధు మండలికి జై.